లీగల్ న్యూస్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన టాపిక్ ఓన్లీ మనీ నో డైవర్స్. అదేంటి ఓన్లీ మనీ నో డైవర్స్ అంటే? ఎస్, ఇప్పుడు ప్రజెంట్ సినియారియోలో నడిచేది ఏంటంటే, నాకు భర్త అక్కర్లేదు కానీ అతను సంపాదించే డబ్బులు మాత్రం నాకు కావాలి, కానీ నేను అతనికి డైవర్స్ అనేది ఇవ్వను అనే దృక్పథం ప్రతి మెయింటెనెన్స్ కేసు వేసిన ఆడవాళ్ళలో కనబడుతుంది. అంటే మరి కాపురానికి నువ్వు వెళ్ళవమ్మా, నువ్వు మీ భర్తతో కాపురం చేయవా అంటే, లేదండి అతను చాలా చెడ్డవాడు, నాకు కలిసి ఉండాలని లేదు. మరి కలిసి ఉండాలని లేనప్పుడు మరి నువ్వు అతనితో తెగతెంపులు చేసుకోవచ్చు కదా అంటే, కాదు నేను తెగతెంపులు చేసుకోను కానీ నాకు ఆయన దగ్గర నుంచి డబ్బు కావాలి అని చెప్పి. అంటే కొన్ని సంవత్సరాల పాటు దూరంగా ఉంటూ డైవర్స్ తీసుకోకుండా కేవలం మెయింటెనెన్స్ అంటే నెలకు మాత్రం భర్త గుర్తొస్తారు, భర్త దగ్గర నుంచి మెయింటెనెన్స్ తీసుకునే కేసులు బోల్డ్ అని ఉన్నాయి. అంటే ఇక్కడ ఏంటంటే వాళ్ళని ఒక విధంగా ఎదుటి మనిషిని తన గ్రిప్పులో నుంచి తన చెప్పు చేతల్లో నుంచి బయటికి వెళ్ళకూడదనే కేవలం ఒక మెంటాలిటీ మూలాన నా భర్త యొక్క సంపాదనలో నాకు భాగం కావాలి కానీ అతనితోటి నేను ఉండాల్సిన అవసరం లేదు. బట్ అన్ఫార్చునేట్గా కూడా మన రాజ్యాంగంలో ఈవెన్ డైవర్స్ తీసుకున్న వైఫ్ కూడా మెయింటెనెన్స్కి అర్హురాలు కనుక వాళ్ళ అడ్వాంటేజ్గా తీసుకుని నాకు ఓన్లీ మెయింటెనెన్సే కావాలి. ఈవెన్ సంపాదన లేని ఆడవాళ్ళు భర్త నుంచి డైవర్స్ తీసుకోకుండా డబ్బులు తీసుకుంటూ వాళ్ళకిద్దరికీ పుట్టిన పిల్లలను కూడా తండ్రికి చూపించలేనంత క్రూయల్ యాటిట్యూడ్ వాళ్ళలో డెవలప్ అవ్వడానికి కేవలం కారణం వాళ్ళ ఆలోచన విధానంలో ఉండే తేడాలు. ఈ తేడాలు ఏంటంటే, నాకు దక్కని సుఖం ఆయనకు దక్కకూడదు అనేది ఒకే ఒక ఆలోచనలో వాళ్ళు ఎంత రాంగ్ ట్రాక్లోకి వెళ్ళిపోతుంటారంటే, ఎందుకు నేను ఆయనకు డైవర్స్ ఇవ్వాలి కానీ మెయింటెనెన్స్ మాత్రం ఆయన దగ్గర నుంచి నేను తీసుకోవచ్చు కదా. ఇది ఎంత అన్ఫార్చునేట్గా ఉంటుందంటే, ఈ మెయింటెనెన్స్ కావాలి అనేది ఈవెన్ చదువుకుని క్వాలిఫైడ్ అయ్యి పెళ్ళికి ముందు ఉద్యోగాలు చేస్తున్న ఆడవాళ్ళు కూడా మాకు మెయింటెనెన్స్ కావాలి అని చెప్పేసి కోర్టుకు వస్తున్నారు. అంటే ఈ కోర్టుకి వచ్చినప్పుడు హైకోర్టులో సుప్రీంకోర్టు కూడా బోల్డ్ అని జడ్జిమెంట్స్ ఇచ్చింది. ఏంటంటే క్వాలిఫైడ్ ఉమెన్ ఎవరైతే చదువుకున్న వాళ్ళు కూడా ఈ మెయింటెనెన్స్కి వాళ్ళు అర్హులు కారు అని చెప్పినా కూడా, మేము ఇంత చదువుకున్నాము, పెళ్లి కాకముందు ఆ ఉద్యోగాలు చేసాము కానీ ఇప్పుడు మాత్రం మేము చెయ్యము, కేవలం నాకు భర్త సంపాదించే సంపాదనలో పోర్షన్ కావాలి అని చెప్పేసి. అంటే వీళ్లకు కోర్టుకు వచ్చి అంత తీరుబడిగా వాళ్ళకు కావాల్సిన అంటే వాళ్ళ హక్కులాగా భర్త దగ్గర నుంచి తీసుకోవాల్సిన డబ్బులకు ఫైట్ చేయగలుగుతారు. కానీ అదే హక్కుని నేను నా భర్తతో కాపురం చెయ్యాలి అని ఉండాలని మాత్రం వీళ్ళు ఫైట్ చేయరు. ఇలా బోల్డ్ అని కేసులు, మేము డైవర్స్ తీసుకోలేదండి కానీ స్టిల్ ఆ అమ్మాయి మెయింటెనెన్స్ మాత్రం నా దగ్గర నుంచి తీసుకుంటోంది అని అంటే, ఇది కేవలము వివాహాన్ని ఒక వ్యాపారంగా చూస్తున్నారు. లేకపోతేనేమో నాకు అక్కరలేదు అని అనుకున్నప్పుడు ఆయన దగ్గర ఉండాల్సిన అవసరం లేదు అని అనుకుని కేవలం డబ్బుతోటి వాళ్ళ రిలేషన్షిప్ని వాళ్ళు కొలమానం చేస్తున్నారు కనుక ఓన్లీ నాకు డబ్బు ఒకటే కావాలి కానీ ఆయనను బాగోగులు చూసుకోవాల్సిన అవసరం లేదు, ఏం లేదు. మరి ఇలాంటి కేసెస్లో లాస్ట్కి కాన్సిక్వెన్సెస్ ఏంటవుతాయంటే, ఇలా కొన్ని సంవత్సరాల పాటు మెయింటెనెన్స్ లాంటివి తీసుకున్న తర్వాత కూడా ఈవెన్ డైవర్స్లు అప్లై చేసినా కూడా అప్పుడు కూడా వాళ్ళ ఆలోచనలో దృక్పథంలో కూడా ఎటువంటి మార్పు కాదు. సో ఇలాంటి వాళ్ళు కొంతమంది ఏం చేస్తుంటారంటే, నాకు కావాల్సింది నేను పొందేదాకా నేను ఇదే వర్క్ మీద ఉంటాను అంటే, చదువుకొని కూడా వాళ్ళ టైంని, వాళ్ళ వాల్యుబుల్ టైంని కేవలం కోర్టులో కూర్చుని వాళ్ళ వాయిదాల కోసం వెయిట్ చేస్తూ టైం అంతా కూడా ఎదుటి మనిషిని మీద కక్ష సాధించడానికి ఉపయోగిస్తున్నారంతే తప్ప వాళ్ళ చదువుకున్న చదువైనా కూడా తెలివితేటలైనా కూడా మిగతా వాటికి దేనికి పనికి రావట్లేదు. ఎట్ ద సేమ్ టైం మరి డబ్బు ఒకటే కావాలని హస్బెండ్ అక్కర్లేదా అని అన్నప్పుడు, ఇలాంటి వాళ్లకు మరి ఎలా పరిష్కారం దొరుకుతుంది అని అన్నప్పుడు కౌన్సిలింగ్ అనేది అని చెప్తాం. మళ్ళీ ఏ కేసులోనైనా లాగైనా కూడా ఇక్కడ కూడా కౌన్సిలింగ్. ఎందుకమ్మా మరి ఆయన అక్కర్లేదన్నప్పుడు మరి కౌన్సిలింగ్ అనేది నువ్వు తీసుకుని మరి మీ ఆయనతోటి నువ్వు ఏదో ఒకటి డిసైడ్ చేసుకోవచ్చు కదా, పోనీ వెళ్ళడానికన్నా ప్రయత్నించవచ్చు కదా అంటే, కనీసము వాళ్ళు అలాంటి కేసెస్లో పిల్లలను కూడా చూపించలేము, ఆయనతోటి మా పిల్లలకు మాకు ప్రాణభయం ఉంది అంటే ఈ లెవెల్గా వాళ్ళు చెప్పడానికి అలవాటు పడతారు. కానీ ఒక రిస్ట్రిక్టెడ్ లైఫ్ అంటే ఒక హస్బెండ్ ఉండి పెట్టాలి, ఒక కంఫర్టబుల్ లైఫ్లో వాళ్ళు ఉండడానికి వాళ్ళు ఇష్టపడరు. వాళ్ళు కేవలం కూడా నెలకి వచ్చే డబ్బులు కోసం వాళ్ళు ఆశపడతారంతే తప్ప ఒక హ్యాపీ మ్యారిటల్ లైఫ్ లీడ్ చేయడానికి మాత్రం ఇష్టపడరు.